హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ కన్యాకుమారి. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 50 మినిట్స్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో కామెడీ అంటారా, కామెడీ ఉంటుంది. ఎమోషన్ అంటారా, ఎమోషన్ కూడా ఉంటుంది. అలాగే లవ్ కూడా ఉంటుంది. కాకపోతే మూవీలో ఏముండదురా అంటే డ్రామానే అంతగా బాగుండదు గైస్. మూవీలో ఉన్న డ్రామాని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తే కొంచెం బాగుండు అనిపించింది. ఎందుకురా అంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉన్నప్పుడు డ్రామా ఉంటది, పర్లేదన్నమాట, మనం కొంచెం ఎంగేజ్ చేస్తది. కాకపోతే ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఎమోషన్ స్టార్ట్ అవుద్దో అక్కడైతే డ్రామా తగ్గుద్ది గైస్. ఆ ఎమోషన్ లో డ్రామా ఉండదు అనమాట. అందువల్ల అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అయితే మనం ఎమోషన్ అయితే అంతగా ఫీల్ అవ్వం అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంట్రా అంటే, విలేజ్ లో వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకునే ఒక అబ్బాయి, సిటీకి వెళ్లి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ బతకాలు అనుకునే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే కొన్ని కొన్ని సీన్స్ లో అయితే డబుల్ మీనింగ్ వర్డ్స్ ఉంటాయి గైస్. అవైతే కామెడీగానే ఉంటాయి. ఇంకా మీ ఇష్టం చూస్తారో చూడరో అనేసి. ఇంకా మూవీలో విజువల్స్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మా అమ్మ విలేజ్ గానీ, అక్కడ గ్రీన్ గానీ అంతా చాలా అంటే చాలా బాగుంది అనమాట. అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తున్నట్టుంది. అందువల్ల అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి అయితే. అండ్ అలాగే మనం మూవీ చూస్తున్నప్పుడు మనం కూడా ఒక విలేజ్ లో ఉన్నాము అని అనిపిస్తుంది అనమాట. అలాగే మూవీలో మాట్లాడే యాస గైస్, ఈ యాస శ్రీకాకుళం యాస గైస్. మీకు ఈ యాస కనెక్ట్ అవ్వకపోతే మూవీలో కామెడీ వర్కౌట్ అవ్వదు, అలాగే లవ్ కూడా వర్కౌట్ అవ్వదు, అలాగే ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వదు. నాకైతే శ్రీకాకుళం యాస అయితే చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయింది కామెడీ వర్క్ అయితే. అలాగే ఎమోషన్ కూడా వర్కౌట్ అయింది. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఎందుకురా అంటే స్టోరీని డ్రాక్ చేసినట్టు అనిపిస్తది, అలాగే ఫోర్స్ చేసి ఎమోషన్ చూడండి అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని సీన్స్ లో అయితే. ఇంకా మూవీలో మ్యూజిక్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఒక సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటది, విలేజ్ డ్రాప్ మీద ఉంటుంది ఆ సాంగ్ కూడా. ఆ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. మీకు ఆ సాంగ్ అయితే గైస్ విలేజ్ ని అయితే బాగా గుర్తు చేస్తుంది అనమాట. ఇంకా మూవీలో హీరోయిన్ అండ్ హీరో క్యారెక్టర్ కూడా బాగుంటాయి గైస్, మనల్ని అయితే ఎంగేజ్ చేస్తారు. అలాగే హీరోయిన్ బంధువుల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది గైస్, ఆ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం విలన్ లాగా ఉంటుంది అనమాట. తన క్యారెక్టర్ ని కొంచెం వైలెన్స్ లాగా కొంచెం బాగా చూపిస్తారు అనమాట. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే బాగున్నాయి గైస్. విలేజ్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది గైస్. మీకు విలేజ్ డ్రాప్ మూవీస్ ఇష్టం అయితే ఒకసారి ట్రై చేయండి గైస్. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5.